ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవంతుని యొక్క పవిత్రతను గురించి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు భగవత్ సంబంధం చేత తీర్థాదులకు పవిత్రత ఎలా ఏర్పడుతోందో తెలియజేస్తున్నారు. పుణ్యక్షేత్రాలకి, గంగా నది మొదలైన నదులకి ఆ భగవంతుడి యొక్క సంబంధం చేతనే పవిత్రత కలుగుతోంది అని మనకి శ్లోకంలో ఉండేటువంటి పరమం, మహత్ అనేటువంటి రెండు విశేషణాలు కూడా తెలియజేస్తున్నాయి. ఎందువలన మహత్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది? మనం ఇంతమంది చెప్పుకున్నాం, గొప్పదైన. పరమం అనేటువంటిది సాటి లేని అనే అర్థం తెలియజేస్తుంది. ఇక్కడ పరమాత్మ యొక్క వైభవాన్ని గురించి చెప్పేటప్పుడు పవిత్రానాం పవిత్రం యహ, యహ ఎవడైతే పవిత్రమైన పదార్థములన్నింటిలోనూ కూడా పరమం పవిత్రం, సాటి లేనిటువంటి పవిత్రతను కలిగి ఉన్నాడు. పవిత్రమైన పదార్థములన్నింటిలోనూ కూడా ఎవరైతే మహత్పవిత్రం, గొప్పదైనటువంటి పవిత్రతను కలిగి ఉన్నాడో అని ఆ పరమం మహత్ అనేటువంటి దాన్ని పరమాత్మకు ఉండేటువంటి విశేషణలతో చేర్చుకుని మనం అనుసంధానం చేసుకుంటే భగవంతుడు అనేటువంటి వాడు తాను పవిత్రతను కలిగి ఉండటమే కాకుండా తన సంబంధం చేత అన్నిటికీ పవిత్రతను కలిగిస్తున్నాడు అని చెప్తున్నారు. అలా చెప్పేటప్పుడు గంగా నది పరమాత్మ యొక్క సంబంధం చేతనే పవిత్రతను పొందింది అని చెప్పారు. ఎందువలనంటే యథా గంగాయాః వైష్ణవే విష్ణువామ పాదాంగుష్ఠ వినిస్పృతస్య జలస్యైతన్మాహాత్మ్యం. అంటే గంగానదికి ఎందుకని అంత పవిత్రత అయిపోయింది? గంగానదిలో స్నానం చేస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని అంటున్నాం. గంగా తీర్థం చాలా మధురంగా ఉంటుంది అని కూడా మనం అంటున్నాం. తీయగా ఉంటుంది. ఎంత మధురంగా ఉంది గంగా తీర్థం. గంగానదిలో స్నానం చేయడం చేత పాపాలని ఇట్టేపోతున్నాయే, ఎంత గొప్ప పవిత్రమైనటువంటి నది అని గంగానది కొనియాడుతున్నాం. ఇంతకీ ఆ గంగానదికి ఆ పవిత్రత రావడానికి కారణం ఏంటి? విష్ణువు యొక్క పాదముల నుంచి పుట్టడం చేత గంగానదికి ఆ పవిత్రత అనేటువంటిది ఏర్పడింది. విష్ణువు యొక్క వామ పాదాంగుష్టం నుంచి వెలువడింది. అంటే ఎడమ పాదం యొక్క బొటనవేలు నుంచి గంగానది పుట్టిందట. అందువల్ల పరమాత్మ యొక్క పాద సంబంధం కలిగి ఉండటం చేత గంగానదికి పవిత్రత అనేటువంటిది ఏర్పడింది. ఒక గంగానదికే కాదు, అసలు జలానికి పవిత్రత కూడా పరమాత్మ సంబంధం చేతనే అని మనకు ఒక ప్రమాణ శ్లోకం చెప్తోంది. విష్ణోహో ఆయతనం హ్యాపః సహ్యపాం ప్రతిరుచ్యతే. విష్ణువునకు శయనస్థానమైనటువంటి కారణం చేత తీర్థానికి పవిత్రత కలిగింది. పాలకడల్లో పరమాత్మ ఏం చేస్తున్నాడు? శయనించి ఉన్నాడు. పరమపదం అనేటువంటిది పరమాత్మ వేం చేసి ఉండేటువంటి మొట్టమొదటి ప్రదేశం. పరమాత్మ పరమపదంలో ఉన్నప్పుడు అక్కడ రెండు రకాలైనటువంటి జీవకోటిని మాత్రమే ఆనందింపజేస్తున్నాడు, నిత్యసూరులు, ముక్తపురుషులు. మరి ఇంకొక జీవకోటి కూడా ఉంది పరమాత్మకు సంబంధించింది, అది బద్ధ జీవకోటి. బద్ధులంటే దేవత దగ్గర నుంచి ప్రారంభం చేసి చీమ వరకు అందరూ బద్ధజీవులే. దేవతలు, మనుష్యులు, జంతువులు, అదేవిధంగానే చెట్టు పుట్ట మొదలైన స్థావరములు. ఇలాగ దేవ, మనుష్య, జంతు, స్థావర శరీరాల్ని కలిగి ఉన్నటువంటి ప్రతి జీవి కూడా బద్ధుడిగానే చెప్పబడతాడు. ఈ విధంగా ఈ బద్ధజీవులను రక్షించడం కొరకు పరమాత్మ ఏ అవతారం ఎత్తితే బాగుంటుందా అని పాలకడలికి వచ్చి శయనించి ఉన్నాడు. అలా సముద్రంలో శయనించి ఉన్నాడు కాబట్టి సముద్రంలో ఏముంటాయి? నీళ్లు. నీరు అనేటువంటిది పరమాత్మ శయనించి ఉండడానికి స్థానంగా చెప్పబడుతోంది. కాబట్టి ఎందువలన మనకి ఏదైనా మనసు బాగాలేదనుకోండి,
బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది, లేదా గోదావరి నది తీరానికి వెళ్ళాలనిపిస్తుంది. నదీ తీరానికో చెరువు తీరానికో అదేవిధంగానే సముద్ర తీరానికో మనం వెళ్తాం. అలాగే పరమాత్మ అనేటువంటి వాడు కూడా తాను అవతరించడానికి ఆలోచించడానికి పాలకడని వచ్చి శయనించి ఉన్నాడు. ఈ విధంగా విష్ణువుకి శయనస్థానంగా చెప్పడం చేత తీర్థానికి పవిత్రత ఏర్పడింది. ఎక్కడెక్కడో పడుకోకుండా పరమాత్మ జలం మధ్య పడుకుని ఉన్నాడు కాబట్టి పరమాత్మకి ఆ సంబంధం చేత జలం చాలా పవిత్రమైనటువంటిది. ఆ అవకాశం జలానికే కదా ఇచ్చాడు. పంచభూతములలో భూమికో లేకపోతే వాయువుకో అగ్నికో ఆకాశానికో అవకాశాన్ని ఇవ్వలేదు పరమాత్మ. మొట్టమొదటిగా తన యొక్క సంబంధాన్ని కలిగించింది దేనికి? జలానికి. అందువల్ల జలం అనేటువంటి పవిత్రత పొందడానికి గల కారణం పరమాత్మ యొక్క సంబంధం చేత. అంటే పరమాత్మ అవతరించడానికి తాను మొట్టమొదటిగా సముద్రం మధ్యలో శయనించి ఉండడం చేత, విష్ణువుకి శయన స్థానంగా నీరు చెప్పబడటం చేత అది పవిత్రమైనటువంటిది. అంతేకాదు కాలానికి కూడా పవిత్రత ఎలా ఏర్పడుతుంది? కాలానికి పవిత్రత ఎలా ఏర్పడుతుంది? పరమాత్మ యొక్క అవతారం చేతనే కాలానికి కూడా పవిత్రత ఏర్పడుతుంది. ఆయన అధిష్టాన దైవం అవటం చేతనే, ఆయన యొక్క శయనం చేతనే తిథులకు కూడా పవిత్రత ఏర్పడుతుంది. ఏకాదశి ద్వాదశి అని తిథుల గురించి మనం చెప్పుకుంటాం. అయితే ఈ ఏకాదశి ద్వాదశుల్లో కొన్ని ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని ఉంది. 30 ముక్కోట్ల మంది దేవతలందరూ కూడా వచ్చి పెరుమాళని వైకుంఠ ద్వారం దగ్గర సేవించుకునేటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి. అదేవిధంగానే పరమాత్మ యోగ నిద్రలోనికి ప్రవేశించేటువంటి ఏకాదశి అని ఒక ఇలాగా కొన్ని ఏకాదశిని ఉత్థాన ఏకాదశిగాను, కొన్ని ఏకాదశిని శయన ఏకాదశిగాను చెప్తారు. అంటే శయనించడానికని పరమాత్మ ఒక ఏకాదశిని సెలెక్ట్ చేసుకున్నాడు. తాను నిద్ర నుంచి మేల్కోవడం, యోగ నిద్ర నుంచి మేల్కొనడానికని చెప్పి పరమాత్మ ఒక ఏకాదశిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ విధంగా పరమాత్మ యొక్క శయనానికని ఒక ఏకాదశిని నిర్ణయం చేసుకున్నాడు కాబట్టి, తాను మేల్కొనడానికి ఒక ఏకాదశిని తాను నిర్ణయం చేసుకున్నాడు కాబట్టి, ఈ విధంగా పరమాత్మ సంబంధం కలిగి ఉండడం చేత ఏకాదశి తిథికి చాలా విశేషం. అదేవిధంగానే రామకృష్ణాది అవతారములకి, అంటే రాముడు కృష్ణుడు అవతరించడం చేత తిథులుగా చెప్పబడేటువంటి అష్టమి నవమి, రాముడు అవతరించడం చేత నవమికి గొప్పతనం, కృష్ణుడు అవతరించడం చేత అష్టమి తిథికి గొప్పతనం వచ్చింది. దానికి ముందు అష్టమి నవమి తిథులు అంటే చాలా తక్కువ తిథులుగా చెప్తూ ఉంటారు లోకంలో. అష్టమి నవముల్లో ఏ పుణ్యకార్యాలు కూడా చేయరు, ప్రయాణాలు చేయరు. దశమనో లేకపోతే ఏకాదశనో ఇలాంటి విశేష తిథుల్లో చేస్తూ ఉంటారు. కానీ ఈ లోటు కలిగి ఉన్నటువంటి అష్టమి నవమి తిథులు కూడా ఎప్పుడు గొప్పతనం ఏర్పడింది? రాముడు వచ్చి నవమిలో అవతరించడం చేత, కృష్ణుడు వచ్చి అష్టమిలో అవతరించడం చేత తిథులకు గొప్పతనం వచ్చింది. అదేవిధంగానే శ్రవణ నక్షత్రానికి సాక్షాత్తు పరమాత్మ అన్ని అవతారముల్లోనూ కూడా తాను దుష్ట శిక్షణ చేయడానికి ఈ శ్రవణ నక్షత్రంలోనే తాను బయలుదేరేవాడు. అందువల్ల శ్రవణ నక్షత్రానికి చాలా గొప్ప వైభవం వచ్చింది. శ్రోణో నక్షత్రం విష్ణుర్దేవత అంటారు. శ్రవణ నక్షత్రానికి అధిదేవత సాక్షాత్తు విష్ణువు. ఈ విధంగా కాలానికి పరమాత్మక సంబంధం చేతనే పవిత్రత ఏర్పడింది. అదేవిధంగా తిథులకి పరమాత్మక సంబంధం చేతనే పవిత్రత ఏర్పడింది. అదేవిధంగానే నవమి అష్టమి తిథులు కూడా రామకృష్ణాది అవతారముల చేత గొప్పతనం ఏర్పడింది. శ్రవణ నక్షత్రానికి పరమాత్మ అవతరించడం చేత, ఇలా నక్షత్రాలకు కానీ తిథులకు కానీ కాలానికి కానీ పరమాత్మ సంబంధం చేతనే పవిత్రత ఏర్పడింది. అదేవిధంగా గుణములు దాంట్లో అనేక గుణముల్లో ప్రధానమైనటువంటి గుణం జీవాత్మకు ఉండవలసింది ఏమిటి అంటే శమదమాది గుణము. శమము దమము అంటే అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం ఉండాలి. ఎందువల్ల సమదమాది గుణములు ఆత్మగుణాలకి ప్రధానంగా చెప్పబడుతున్నాయి అంటే, భగవంతుని గురించి జ్ఞానాన్ని పెంపొందించాలంటే ముందు అంతరింద్రియ నిగ్రహ శక్తి కావాలి, తర్వాత బాహ్యేంద్రియ నిగ్రహ శక్తి. అంటే మనస్సు అనేటువంటి ఇంద్రియం కంట్రోల్ చేయకపోతే మనం ఏ పని చేయలేం, పరమాత్మ మీద మన దృష్టిని పెట్టలేం. అది వినటానికి కావచ్చు, చెప్పడానికి కావచ్చు, పరమాత్మను దర్శించడానికి కావచ్చు. అందువల్ల మనస్సు అనేటువంటి ఇంద్రియం నిగ్రహించబడాలి. దాన్నే సమము అని అంటారు. దమము అంటే ఎప్పుడైతే మనసు కంట్రోల్ అయిందో సరిపోయిందా అన్నారు, సరిపోదు. పైన ఉండేటువంటి ఇంద్రియాలు, బయట కనబడేటువంటి బాహ్యేంద్రియాలు, కన్ను ముక్కు చెవి మొదలైనటువంటి ఈ ఇంద్రియాలు కూడా కంట్రోల్ చేయబడాలి. మనస్సు ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో ఆటోమేటిక్గా మిగతా ఇంద్రియాలు కూడా మనం
సింపుల్గా కంట్రోల్ చేయొచ్చు. అందువలన ఈ బాహ్య ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి అంటే భగవంతుడి మీద దృష్టి పెట్టాలి. ఎక్కడో చూస్తున్న కన్నుని భగవంతుని సేవించేలా చేయాలి. ఎక్కడో వింటున్నటువంటి చెవిని భగవత్ సంబంధించిన చరిత్రలు వినడానికి మనం ప్రయత్నం చేయాలి. దేని గురించో మాట్లాడుతున్న నోటిని పరమాత్మ గురించి మాట్లాడేలా చేయాలి. అందువల్ల బాహ్యేంద్రియ నిగ్రహ శక్తి కూడా చాలా అవసరం. ఈ విధంగా అంతరేంద్రియ నిగ్రహ శక్తి అని చెప్పబడేటువంటి సమము, బాహ్యేంద్రియ నిగ్రహ శక్తి అని చెప్పబడే దమము చాలా ముఖ్యం. ఈ రెండు ఉండటం చేత మనకేం లభిస్తుంది? పరమాత్మ సంబంధించిన జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవడానికి ఈ రెండు గుణాలు ఉంటే చాలా గొప్పగా మన జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాం. ఈ రెండు గుణాలు లేకపోతే మన పరమాత్మ సంబంధించిన జ్ఞానాన్ని మనం పెంపొందించడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఈ విధంగా సమదమాది ఆత్మగుణాలకు కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పెంపొందించడం చేత విశిష్టత కలిగింది. అలాగే యజ్ఞం, దానం, తపస్సు, శ్రాద్ధాది క్రియలు ఇవన్నీ కూడా వాటిలో భగవంతుడు ఆరాధింపబడటం చేతనే వాటికి పవిత్రత సిద్ధించింది. యజ్ఞం ఎవరిని ఉద్దేశించి చేస్తాం? యజ్ఞ పురుషుడు ఎవరు? సాక్షాత్తు పరమాత్మ. కాబట్టి యజ్ఞం అనేటువంటిది భగవంతుడిని ఉద్దేశించి చేయటం చేత యజ్ఞానికి గొప్పతనం అనేటువంటిది ఏర్పడింది. అదేవిధంగానే దానం చేసేటప్పుడు కృష్ణార్పణమస్తు అని అంటారు. అలాగే యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞో వై విష్ణు, యజ్ఞో వై విష్ణు. యజ్ఞం అంటే ఎవరో కాదు, సాక్షాత్ విష్ణు స్వరూపమే యజ్ఞము అని విష్ణు సంబంధం చేత యజ్ఞానికి ప్రత్యేకత. అదేవిధంగా కృష్ణార్పణమస్తు అని దానం చేయడం చేత ఆ దానం చాలా శ్రేష్టమైన దానంగా చెప్పబడుతోంది. కాజేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయత్ సమర్పయామి అని ఏ స్తోత్రం చేసినా సరే చివరన మనం ఈ శ్లోకం చదువుతూ ఉంటాం. మనసా వాచా కర్మణ ఏ తప్పులు చేసినప్పటికీ కూడా శ్రీమన్నారాయణకి సమర్పిస్తున్నాను, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, కృష్ణుడికే సమర్పిస్తున్నాను, పాపుల్యం నాకేమి అంటావు అని చెప్తున్నాం. ఈ విధంగా ప్రతి ఫలితాన్ని కూడా పరమాత్మకి ధారపోస్తే, పరమాత్మకి దానం ఇచ్చేస్తే ఆ దానం శ్రేష్టమైనటువంటి దానంగా చెప్పబడుతోంది. అదే కృష్ణార్పణమస్తు అని చేయబడిన దానమే ప్రశస్తి కలిగినటువంటిది. అదేవిధంగా శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు పితృదేవతల కంటే విష్ణు స్థానం చాలా ముఖ్యం. అంటే బ్రాహ్మణార్థ స్వామిని పిలిచేటప్పుడు పితృస్థానంలో కూర్చోబెట్టి భోజనం పెట్టడం కన్నా విష్ణు స్థానాన్ని చాలా ప్రాముఖ్యత ఇప్పిస్తారు. కారణం ఏంటంటే శ్రాద్ధాది కర్మలన్నీ కూడా పరమాత్మ విష్ణు స్థానంగా అక్కడ ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. శ్రాద్ధాది కర్మలకి పితృదేవతల కంటే విష్ణు స్థానం కల్పించడమే చాలా ప్రసిద్ధమైనటువంటిది. అందులో విష్ణు సంబంధాన్ని బట్టే శ్రాద్ధాది కర్మలకు కూడా పవిత్రత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాదు వేదాన్ని, భగవంతుడికి సంబంధించినటువంటి బ్రహ్మ విద్యని అంటే వేదాధ్యయనం చేసేటువంటి బ్రాహ్మణోత్తములు ఎందుకు గొప్పతనం? బ్రాహ్మణాది జాతులకు కూడా ఆ పరబ్రహ్మని బోధించేటువంటి వేదాధ్యయనం చేయటం చేత వాళ్ళకి పవిత్రత అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విషయం మనకి విష్ణుక్రాంతం తత్వదర్శి అనేటువంటి శ్లోకం తెలియజేస్తుంది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి అంటే పరమాత్మని సంబంధించినటువంటి స్వరూప స్వభావాల్ని వేదం తెలియజేస్తుంది. ఆ వేదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తున్నాడో వాని తత్వదర్శి అని అంటున్నాం. అంటే పరమాత్మ సంబంధించిన తత్వాన్ని దర్శించిన వాడు. పరమాత్మకు సంబంధించిన తత్వాన్ని దర్శించాలంటే మనకి ప్రబలమైన ప్రమాణం ఏది? వేదమే. అందులో వేదం అనేటువంటిది పరమాత్మక స్వరూప స్వభావం తెలియజేస్తోంది కాబట్టి వేదానికి పవిత్రత. ఆ వేదాన్ని బ్రాహ్మణుడు అధ్యయనం చేయడం చేత లేదా క్షత్రియుడు, వైశ్యుడు, త్రైవర్ణికులు ముగ్గురు కూడా అధ్యయనం చేయడం చేత వారికి గౌరవం ఏర్పడుతోంది. వేదాన్ని అధ్యయనం చేసే హక్కు వీళ్ళ ముగ్గురికి మాత్రం ఉంది కాబట్టి వారికి గౌరవం అనేటువంటిది ఏర్పడుతోంది. ఈ విధంగా వేదాధ్యయనాన్ని బట్టి బ్రాహ్మణాది జాతులకి పవిత్రత అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. వేదానికేమో పరమాత్మ సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేస్తుంది కాబట్టి వేదానికి పవిత్రం ఏర్పడుతోంది. నారాయణ పరా వేదాహ, ఈ విషయాన్ని మనకి భాగవతం చెప్తుంది. నారాయణ పరా వేదాహ, వేదములన్నీ కూడా నారాయణ గురించి తెలియజేస్తూ ఉన్నాయి. శృతి స్మృతిర్మమైవాజ్ఞ, గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. విష్ణు ధర్మంలో చెప్పాడు శృతి స్మృతిర్మమైవాజ్ఞ, శృతులు స్మృతులు మొదలైనవన్నీ కూడా నా ఆజ్ఞారూపములు అని విష్ణువు ఉపదేశం చేయటం చేత భారతంలో అరణ్యపర్వంలో తీర్థయాత్రా ఘట్టంలో పుణ్య ద్వారవతి అని ప్రారంభం చేసి ఆస్తే హరి తత్తపోవనం, అదేవిధంగా క్షేత్రాలకి పవిత్రత ఎలా ఏర్పడుతుంది? ద్వారకా క్షేత్రం ఉంది. ద్వారకా క్షేత్రం గురించి చెప్పాడు. పుణ్య ద్వారవతి, ద్వారకా క్షేత్రం చాలా పుణ్యక్షేత్రము.
దానికి కారణం ఏమిటి? ఆస్తే హరిహి, హరిహి ఆస్తే, అక్కడ హరి నిత్యవాసం చేస్తూ ఉంటాడు కాబట్టి ద్వారకా క్షేత్రానికి గొప్ప వైభవం. అంతేకాకుండా అది తపస్సు చేసుకోవడానికి కూడా ఒక యోగ్యమైనటువంటి దివ్యదేశంగా మనకు చెప్తున్నారు. తపోవనం, తతః తపోవనం, అందుచేత అది పరమాత్మ నిత్యవాసం చేసే ప్రదేశం కాబట్టి తపస్సు చేసుకోవడానికి కూడా చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశంగా చెప్పబడుతోంది. ఈ విధంగా పవిత్రానాం హి గోవింద అని ప్రారంభం చేసి పవిత్రమైన అన్నింటిలోనూ కూడా గోవిందుడు చాలా గొప్ప పవిత్రమైనటువంటి వాడిగా చెప్పబడుతున్నాడు. పవిత్రానాం హి గోవింద పవిత్రం పరముచ్యతే పుణ్యానామ పుణ్యోసౌ ఇత్యేవేమేవ స్పష్టం నిగమ్యతే. భట్రవారి వ్యాఖ్యానం చెప్పారు. పవిత్రానాం హి గోవింద పవిత్రం పరముచ్యతే, పవిత్రములన్నింటిలోనూ కూడా గోవిందుడిగా చెప్పబడేటువంటి వాడు చాలా శ్రేష్టమైనటువంటి సాటిలేటువంటి పవిత్రతను కలిగి ఉన్నాడు అని ఈ యొక్క ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ విధంగా పరమాత్మ తన సంబంధం చేత అన్నిటికీ కూడా పవిత్రతను కలిగిస్తున్నాడు. క్షేత్రాలకు కానీ, నదులకు కానీ, అదేవిధంగానే నక్షత్రాలకు కానీ, కాలానికి కానీ, అన్నిటికీ కూడా పరమాత్మ సంబంధం చేత పవిత్రత ఏర్పడుతూ ఉన్నది. అందువల్ల పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువే పవిత్రమైనటువంటి పదార్థములన్నింటిలో కూడా గొప్ప పవిత్రమైన పదార్థంగా తెలియజేయబడుతూ ఉన్నాడు. తర్వాత మంగళానాంచ మంగళం, మంగళప్రదములైనటువంటి వస్తువులన్నింటిలోనూ కూడా శ్రేష్టమైన సాటి లేనటువంటి మంగళకరత్వాన్ని కలిగి ఉన్నాడు సాక్షాత్తు భగవంతుడి శ్రీమన్నారాయణుడు అని ఇప్పుడు చెప్పొస్తున్నారు. ఎలాగా అంటే చెప్తున్నారు, లోకంలో మంగళప్రదములుగా చెప్పబడే వస్తువులు ఏమిటి? గోవు, పుష్పము, చందనము, దేవతా స్త్రీలు, అమృతము, ఇలా మొదలైనటువంటివి మంగళమైన పదార్థంగా చెప్పబడతాయి. భగవంతుడి ఆలయంలో తలుపును తీసేటప్పుడు ముందుగా విశ్వరూప దర్శనం అని జరుగుతుంది విదేశాల్లో. ఆ విశ్వరూప దర్శనం చేసేటప్పుడు ఆవు యొక్క వెనక భాగాన్ని పరమాత్మ సేవించుకునేలాగా తెరదీయగానే ఆవును తిరగగా నిలిచిపెడతారు. ఆవు యొక్క పృష్ఠభాగం భగవంతుని దర్శించాలి. ఎందుకంటే ఆవు యొక్క పృష్ఠభాగం లక్ష్మీకరం, అదేవిధంగా కోతి యొక్క ముఖం లక్ష్మీకరం, అద్దం లక్ష్మీకరం, దీపం లక్ష్మీకరం, ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి వస్తువులు అన్నమాట. దీపం కానీ, గోవి యొక్క వెనక భాగం కానీ, అదేవిధంగానే అద్దం కానీ, కొండముచ్చు యొక్క ముఖం కానీ, అదేవిధంగానే అశ్వం, ఇవన్నీ కూడా ఏనుగు యొక్క ముఖభాగం, ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి వస్తువులుగా, మంగళకరమైనటువంటి జీవులుగా మనకి చెప్పబడుతూ ఉన్నాయి. ఇలా మంగళప్రద వస్తువులు కొన్నింటినీ మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్పారు. అయితే వీటన్నిటికంటే కూడా పరమాత్మ అనేటువంటి వాడు మంగళ స్వరూపుడు. ఎందువలన అంటే ప్రతి అచేతన పదార్థంలోనూ, ప్రతి చేతన పదార్థంలోనూ, ప్రతి చేతనంలోనూ, ప్రతి అచేతనంలోనూ కూడా కొన్ని దోషాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులో అచేతనులన్నీ కూడా సహజసిద్ధంగానే మాలిన్యాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగానే చేతనుడు తనకుండేటువంటి జ్ఞానాన్ని ప్రకాశింపజేసుకోవాలంటే శరీరం కావాలి. ఈ శరీరం దేంతో తయారు చేయబడుతుంది? ప్రకృతితో తయారు చేయబడుతుంది. ప్రకృతి అనేటువంటిది ఏది? అచేతనం. అచేతనానికి సామాన్యంగా ఉండేటువంటి దోషం ఏమిటంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం, మూడు దాంట్లో ఉంటాయి. కానీ దాంట్లో రజోగుణం, తమోగుణం ప్రాచుర్యం ఎక్కువగా ఉంటుంది అచేతనం. అందువలన అచేతనానికి దోషం ఉంది. చేతనం అంటే జీవాత్మ అనేటువంటి వాడు దోషరహితుడైనప్పటికీ కూడా ఈ జీవాత్మ ధరించేటుండేటువంటి శరీరం చేత, ఈ శరీరం ప్రాకృతమైంది కాబట్టి ఈ ప్రాకృతమైనటువంటి శరీరం చేత, ప్రాకృతం అనేటువంటిది రజోగుణం, తమోగుణ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి జీవాత్మ తన జ్ఞానాన్ని ప్రకాశింపజేసుకోవడానికి ఈ శరీరం అనేటువంటిది ఆధారమైనప్పటికీ కూడా ఈ శరీరం అంత సులభంగా జీవాత్మక జ్ఞానం ప్రకాశించడానికి అవకాశాన్ని ఇవ్వదు. ఎందువలంటే ఇది పంచభూతాలతో తయారు చేయబడింది కాబట్టి, ప్రాకృతంతో తయారు చేయబడింది కాబట్టి, ప్రాకృతమైన పదార్థంలో తమోగుణం, రజోగుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ శరీరం అనేటువంటిది మనకు అజ్ఞానాన్ని ఎక్కువగా ఇస్తుంది. అందువలన మాలిన్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ శరీరం కన్నా, మాలిన్య రహితమైనటువంటి జీవాత్మ కన్నా పరమాత్మ అనేటువంటి వాడు చాలా మంగళకరమైనటువంటి వాడు. ఎందువలన జీవాత్మ తన జ్ఞానాన్ని ప్రకాశించుకోవడానికి శరీరం కావాలి. శరీరం అనేటువంటి తనంతర తాను స్వతంత్రంగా పవిత్రతను కలిగి ఉండదు, ఎక్కువ మాలిన్యం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ రెండింటికి కూడా మంగళకరత్వం అనేటువంటిది తక్కువ. పరమాత్మ అనేటువంటి వాడు ఈ జీవుడి లోపల ప్రవేశించి దాన్ని ఒక శరీరంలో ప్రవేశపెడితేనే జీవాత్మక జ్ఞానం ప్రకాశిస్తుంది. అందువలన పరిశుద్ధ జీవాత్మ స్వరూపం కన్నా
పరమాత్మ అనేటువంటి వాడు పరమమంగళ స్వరూపుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. అందువల్ల ఇక్కడ పరమం యహ పరాయణం, యహ ఎవడైతే పరమం సాటలేనటువంటి పరాయణం పరమపురుషార్థంగా చెప్పబడుతూ ఉన్నాడో ఆయన ఎవరండి అంటే తేజోమయత్వం కలిగినవాడు, మహేశ్వరత్వాన్ని కలిగినటువంటి వాడు, పవిత్రతను కలిగినటువంటి వాడు, పరమ మంగళ స్వరూపుడుగా ఉండేటువంటి వాడు అని ఇక్కడ మన చేత పొందబడేటువంటి పరమ ప్రాప్యమైనటువంటి ఆ పరమాత్మను గురించి చెప్పేటప్పుడు పరమప్రాప్యంగా చెప్పిన పరమాత్మ ఎటువంటి వాడంటే తేజోమయం కలిగినవాడు, గొప్ప తేజస్సు తన యొక్క స్వరూపం, గొప్ప నియామకత్వం పరమాత్మ యొక్క స్వరూపం, అదేవిధంగా గొప్ప పవిత్రత్వం పరమాత్మ యొక్క స్వరూపం, గొప్ప మంగళకరత్వం పరమాత్మ యొక్క స్వరూపం అని ఈ విధంగా ఈ లక్షణాలన్నీ కలిగి ఉండటం చేతనే భగవంతునైన విష్ణువు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పరమ పురుషార్థంగా చెప్పబడతారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం ధ్యానం చేయాలంటే ఎవరిని ధ్యానం చేయాలి? ఎవరిని పడితే వారిని ధ్యానం చేయడానికి లేదు. కారణంతు ధ్యేయ అని మనకి చెప్తుంది. కారణంతు ధ్యేయ, లోకానికి అందరికీ కూడా సర్వ జగత్కారణభూతుడు ఎవరో ఆయనే ధ్యానం చేయాలి. అంతేకాకుండా ధ్యానం చేయడానికి ఆలంబనమైనటువంటి మూర్తి శుభాశ్రయంగా ఉండాలి. అలాంటి శుభములన్నిటికీ కూడా ఆశ్రయమైనటువంటి వాడు ఎవరు? ఒక్క పరమాత్మ ఒక్కడే. ఆయనకు దివ్యమంగళ విగ్రహం ఒకటే శుభాశ్రయమైనటువంటిది. దేవతాంతరములు ఎవ్వరూ కూడా శుభాశ్రయ స్వరూపులు కాదు. అదేంటండి, దేవతలు ఎవరు కూడా శుభాశ్రయాలు కాదా? మరి బ్రహ్మని శివుణ్ణి కూడా చాలామంది ఉపాసిస్తూ ఉన్నారు కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళు శుభాశ్రయం కాదని ఎలా అంటున్నారు మీరు? బ్రహ్మశివులందరినీ కూడా ఉపాసించడానికి గల కారణం ఏమిటండి అంటే బ్రహ్మశివులకి ఆ పవిత్రత ఎలా ఏర్పడుతుంది? వాళ్ళు పరమాత్మని స్తోత్రం చేయడం ద్వారా, పరమాత్మని యొక్క పాదాలని చక్కగా పాదపూజ చేయటం ద్వారా ఈ బ్రహ్మశివులందరికీ కూడా పవిత్రత ఏర్పడుతుంది. బ్రహ్మగారు ఉన్నారు, త్రివిక్రమ అవతారంలో పరమాత్మ తన పాదాలని చాపినప్పుడు ముల్లోకాలను కొలవటానికి ఒక పాదం సత్యలోకం వరకు వ్యాపించింది, పైలోకాలన్నింటినీ కూడా కొలవడానికి. ఈ పైలోకాల్లో చివరి లోకం ఏది? సత్యలోకం. సత్యలోకం వరకు పాదం కాస్త వ్యాపించింది. వ్యాపించినప్పుడు బ్రహ్మగారు పాదాన్ని ప్రక్షాళన చేశారు. తమ కమండలో ఉన్న తీర్థం తీసుకుని ఆ పరమాత్మక పాదాన్ని చక్కగా తీర్థంతో కడిగాడు. అందువల్ల బ్రహ్మ పవిత్రమైన వాడు అయ్యాడు. ఆ పాద తీర్థాన్ని శివుడు శిరస్సు మీద ధరించడం చేత తాను పవిత్రతను పొందాడు. నిజానికి శివుడికి అసలు పేరు శివుడు కాదు, ఆయన అసలు పేరు రుద్రుడు. రౌద్రస్వరూపం కలిగిన వాడు కాబట్టి ఆయన రుద్రుడు అని పేరు. మరి శివుడు అనే పేరు ఎలా వచ్చిందండి? శివ అనే పదానికి పవిత్రము అని అర్థం. శివుడు ఎవరు? సంహారకర్త, సంహారం చేసేటువంటి వాడు, శ్మశానంలో నిత్యవాసం చేసేటువంటి వాడు. మరి శ్మశానానికి వెళ్ళొస్తే మనం ఏం చేస్తాం? తలస్నానం చేస్తాం. మరి శ్మశానం నిత్యవాసం చేసేటువంటి ఆ శివుడికి పవిత్రత ఎలా ఏర్పడిందండి అంటే బ్రహ్మగారు పరమాత్మక పాదాలని కడిగినప్పుడు ఆ పాద తీర్థాన్ని రుద్రుడు తాను తన జటాయుంలో అంటే జడల మధ్యలో తాను ధరించడం చేత పవిత్రతను పొందాడు. అప్పటి నుంచి ఆయనకి శివుడు అని పేరు వచ్చింది. పరమాత్మక పాదతీర్థాన్ని అంటే ఆ గంగానది తీర్థాన్ని తాను శిరస్సులో ధరించడం చేత ఆయన పవిత్రతను పొందాడు. ఈ విధంగా బ్రహ్మ కానీ శివుడు కానీ వీళ్ళందరూ కూడా పరమాత్మక పాదాలను అభిషేకం చేయటం చేత, పాదతీర్థాన్ని శిరస్సులో ధరించడం చేత వారి పవిత్రతను పొందారని మనకి పురాణాది గ్రంథములన్నీ కూడా మనకి ప్రసిద్ధంగా తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగానే గంగానది కూడా పరమాత్మక పాదముల నుంచి పుట్టడం చేతనే అది పవిత్రతను పొందింది. అందువలన విష్ణువు తప్ప మిగతా వారు ఎవరు కూడా పూజించడానికి తగినటువంటి వారు కాదు. ఎందుకంటే స్వతసిద్ధంగా పవిత్రతను కలిగి ఉన్నటువంటి వాడు విష్ణువు ఒక్కడే. ఆయన సంబంధం చేతనే దేవతలకి పవిత్రత ఏర్పడుతుంది. బ్రహ్మ అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కాదు, శివుడు అనేటువంటి వాడు కూడా శాశ్వతమైనటువంటి వాడు కాదు. ఎందువల్లంటే బ్రహ్మ అనేటువంటి ఒక పదవికి పేరు, రుద్ర అనేటువంటి ఒక పదవికి పేరు, ఇంద్ర అనేటువంటి ఒక పదవి పేరు. ఇంద్రుడు ఎప్పుడు ఒకడే ఉండడు, బ్రహ్మ ఎప్పుడు ఒకడే ఉండడు, అదే రుద్రుడు ఎప్పుడు ఒకడే ఉండడు, యముడు ఎప్పుడు ఒకడే ఉండడు. ఈ పదవుల్లో ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు. వాళ్ళు దాని తగ్గట్టుగా అనుగుణంగా వాళ్ళు ఈ భూలోకంలో కర్మలను ఆచరిస్తే, అంటే బ్రహ్మ పదవిని పొందడానికి ఏ కర్మలు ఆచరించాలి, ఏ యజ్ఞాలు చేయాలి, ఏ దానములు చేయాలి, లేదా ఏ జపములు చేయాలి, ఇవన్నీ కూడా వేదముల్లో మనకి చెప్పబడి ఉంది. అందరూ బ్రహ్మ అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కాదు.
కానీ ఆ బ్రహ్మ సృష్టించిన నారాయణుడు శాశ్వతమైనటువంటి వాడు. ఎందువల్లంటే అజాయమాన బహుధా విజాయతే, పుట్టుక లేనటువంటి వాడు, కర్మబంధమైనటువంటి పుట్టుక లేనివాడు. కానీ బ్రహ్మ దగ్గర నుంచి చీమ వరకు అందరూ కూడా ఆ బ్రహ్మ స్తంభ పర్యంతా జగనంతర్వ్యవస్థితా, అందరూ కూడా ప్రాణిన కర్మజనిత సంసారవశవర్తిన. బ్రహ్మ శరీరం దగ్గర నుంచి మొదలుపెట్టి చీమ శరీరం వరకు అన్ని శరీరాలని కూడా మన కర్మానుగుణంగా మనం సంపాదించవచ్చు. కానీ నారాయణ అనేటువంటి ఆయన యొక్క శరీరాన్ని మన కర్మానుగుణంగా సంపాదించగలుగుతామా? అలా సంపాదించవచ్చని మనకి యజ్ఞాల శాస్త్రాలు ఎక్కడ చెప్పబడిందా? లేదే. అందువల్ల బ్రహ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి చీమ వరకు అందరూ కూడా కర్మకి అనుసరించి ప్రవర్తించవలసినటువంటి వారే, కర్మ చేత బంధింపబడినటువంటి వారే. అందువల్లనే వాళ్ళందరినీ కూడా బద్ధులు అని అంటారు. కానీ కర్మకి బద్ధులు కానటువంటి వాడు ఎవరు? ఒక్క విష్ణుమూర్తి ఒక్కడే. అందువల్ల ఆయనే ఆరాధించడానికి తగినవాడు, ఆయనే సర్వజగత్ కారణభూతుడు. బ్రహ్మగారిని సృష్టి చేసింది కూడా ఆయనే కాబట్టి, ఆయన సర్వజగత్ కారణభూతుడు కాబట్టి ఆయనే ధ్యానించడానికి తగినటువంటి వాడు, ఆయనే పొందదగినటువంటి వాడు అని మనకి ఈ ప్రమాణ శ్లోకాలన్నీ కూడా భట్రవారు వ్యాఖ్యానం చెప్పడం చేత మనం దాన్ని విశ్వసించాలి. మరిన్ని విషయాల్ని రేపటి రోజు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.